హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. ప్రస్తుతం నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. ఏంది అంటే ఆల్రెడీ ఇది జరిగిపోయి 3 days అవుతుంది. బట్ నేను అవైలబుల్లో లేను కాబట్టి దీని గురించి మాట్లాడలేకపోయాను. కానీ ఖచ్చితంగా ఈ విషయం అయితే నేను చూసాకైతే దీని పట్ల ఖచ్చితంగా నేను రియాక్ట్ అవ్వాలి అనుకున్నాను. ఖచ్చితంగా అవుతాను. ఎందుకంటే ఓన్లీ అబ్బాయిల విషయాలే రియాక్ట్ అవుతారా, అమ్మాయిల గురించి వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వరా అని చెప్పేసి కూడా అనుకుంటారు. అలా ఏం లేదు. ఎవరికైనా న్యాయమే కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల నేను అయితే రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఏమరా అంటే మీరు అందరూ చూసారు సోషల్ మీడియాలో గ్రీష్మ అండ్ షారన్ లవ్ స్టోరీ. అండ్ అమ్మాయి ఈ స్టోరీ వచ్చేసి కేరళకి సంబంధించి జరిగింది. ఇదంతా మీరు చూస్తున్నారు. అమ్మాయి అబ్బాయిని చంపడం ఇదన్నీ అసలు ఎలా జరిగింది, ఇది మెయిన్గా అంటే చంపేసింది లేదంటే చచ్చిపోయాడు, విషం పెట్టాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ప్రాపర్గా ఎలా జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియలేదు. ఇప్పటివరకు ఎక్కడ కూడా బయటికి రాలేదు. రీసెంట్గానే 45 days అమ్మాయి జైల్లో ఉంచాక ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేశాక కోర్టు నుంచి మొత్తం జడ్జిమెంట్ పాస్ చేశాక ఇప్పుడు నీట్గా వచ్చింది ఏంటి అని అంటే బయటకు వచ్చింది ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి టోటల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన రిజల్ట్, అసలు ఇందులో ఎవరు నిందితులు అని చెప్పేసి అయితే బయటకు వచ్చింది. ఏంటి అని అంటే మెయిన్గా జరిగింది ఏంటంటే ఒక ప్రేమ ఈరోజు అంటే గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని అంటారు కదా. ప్రేమ ఈరోజు ఒక ప్రాణాన్ని తీసేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మాయి ఎవరైతే గ్రీష్మ అని ఉందో ఈ అమ్మాయి అండ్ షారన్ వీళ్ళందరూ కేరళకి సంబంధించిన వాళ్ళు. ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారండి. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, మంచిగా ఉన్నారు. అంటే లవర్స్ కాబట్టి బయట లవర్స్ ఎలా ఉంటారో చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా డీప్గా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వీడియోస్ కానీ మనం చూస్తున్నాం, బయట వీడియోస్ కానీ అవన్నీ ఫొటోస్ కానీ చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ మంచి ప్రేమికులను కూడా చెప్పొచ్చు ఆ ఫొటోస్ చూస్తుంటే. కానీ ఎక్కడ బెడిసి కొట్టిందో నాకు కూడా అర్థం కాలేదు స్టార్టింగ్లో. కానీ మొత్తం క్లియర్గా తెలుసుకున్నాక నేను మాట్లాడుతున్నా. ఏమిరా అంటే ఈ అమ్మాయి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నాక ఆ తర్వాత ఈ అమ్మాయికి ఏమొచ్చిందంటే మిలిటరీ నుంచి ఒక సంబంధం వచ్చింది. మిలిటరీ ఆఫీసర్గా ఉన్న వాళ్ళు ఆ మిలిటరీ నుంచి ఒక అబ్బాయి సంబంధం అనేది ఈ అమ్మాయికి వచ్చిందనమాట. వచ్చినాక ఈ అమ్మాయి ఏం చేసిందంటే అబ్బాయికి అట్రాక్ట్ అయిపోయింది. ఎవరైతే మిలిటరీ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి అమ్మాయి అట్రాక్ట్ అయిపోయింది. అంటే పెళ్లి చేసుకోవాలి తనని అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. మరి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ. చాలా మంది మధ్యకాలంలో చేస్తున్నది అదే. అరే ఒకరితో రిలేషన్లో ఉన్నప్పుడు నీకు రిలేషన్ కంటిన్యూ చేయాలి, మ్యారేజ్ చేయాలనుకుంటే మీరు రిలేషన్లోకి వెళ్ళండి. లేదు నేను ఏదో టైంపాస్కి చేయాలి అనుకుంటున్నా అంటే ముందే చెప్పేసేయండి. కొన్ని రోజులు మాత్రం ఈ రిలేషన్ హార్ట్కి తీసుకోకని చెప్పేసి. ఈ మధ్య అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఎంత గలీజ్గా తయారైందంటే ఒక రిలేషన్ని పెళ్ళి అని ఒక పేరు చెప్పేసి రిలేషన్లు మెయింటైన్ చేసి ఆ తర్వాత అది కాస్త వాళ్ళలో ఉన్న ఒక సైకోయిజం, శాడిజం అనేది బయటపడుతుంది. ఎన్నో చూస్తున్నాము. ఓకే, వెనక్కి వచ్చేస్తే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అబ్బాయికి అట్రాక్ట్ అయిపోయి తను ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో షారన్ అని చెప్పేసి తనకి ఎలా చెప్పాలో ఈమె అర్థం కాక, నేనైతే ఈ విషయంలో మాత్రం ఎలా చెప్పాలో మాకు అర్థం కాక అని చెప్పేసి నేనైతే అనను. ఏం చేసిందంటే వీడుంటే ఎప్పటికైనా నాకు ప్రాబ్లమే, నేను పెళ్లి చేసుకుంటే మేబీ నా మ్యారేజ్కి ఏమైనా అడ్డొస్తాడేమో, లేకంటే మేము దిగిన ఫొటోస్ అవన్నీ ఉన్నాయి కదా ఏమైనా చూపిస్తాడేమో అని చెప్పేసి ఎట్లా ఆలోచించిందో, లేదంటే అసలు నేను ఈయనకి చెప్పలేను అని అనుకుందో. మొత్తానికైతే ఇంకొకటి చాలా మంది అంటున్నారు అరే ఏజ్ చిన్నది కదా అని. 24 ఏళ్ళు అయితే ఏజ్ అయితే చిన్నదని నేనైతే అనను. చాలా మెచ్యూర్డ్ పర్సనే, చాలా మెచ్యూరిటీ ఉంటుంది. 24 ఏళ్ళకి 25 ఏళ్ళకి మెచ్యూరిటీ ఎవరికి ఉండదు మీరు చెప్పండి? ఎవరికైనా మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చేసింది ఏంటంటే ఏం చేయాలి అని అర్థం కాక, అసలు ఆ అమ్మాయి అర్థం కాక చేసిందా లేదంటే కావాలని చేసింది, అసలు వీడు అనేటోడే భూమి మీద ఉండకూడదు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి చేసిందని నేను అనుకుంటున్నాం. ఏం చేసింది, అలా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయికి విషం ఇచ్చింది. ఎన్నిసార్లు విషం ఇచ్చింది? ఇక్కడ 3 సార్లు ఇచ్చింది దాదాపుగా విషం. అండ్ ఈ విషయం ఇచ్చే ముందు ఏం జరిగిందంటే ఇంకొక షాకింగ్, అతను మిలిటరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతో ఎంగేజ్మెంట్ కూడా హ్యాపీగా చేసేసుకుంది. తనతో ఎంగేజ్మెంట్ చేసుకుంది, తనతో అక్కడ రిలేషన్ మెయింటైన్ చేసింది, ఇక్కడ రిలేషన్ మెయింటైన్ చేసింది. 2 రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఒకరితో ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంకొకరితో సహజంగా మాట్లాడడం ఎవరమైనా. కానీ అమ్మాయి చేసిన తప్పేంద్రా అంటే అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూషన్గా ఇంకా ఇక్కడ వీళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఫోన్లు మాట్లాడుతుంది, చాటింగ్లు చేస్తుంది, బాగానే ఉంది. అక్కడ అతనితో ఫోన్లు మాట్లాడుతుంది, బాగానే ఉంది. ఈ 2 రకాలుగా నడిపిస్తున్న ఈ మూమెంట్లో మరి చెప్పలేకపోయిందా, చెప్తే ఏమన్నా ఆమె బ్లేమ్ అయితే అనుకుందా, బ్లాక్మెయిల్ చేస్తాడు అనుకుందా, ఏమనుకుందో తెలియదు ఇక్కడ. కాకపోతే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అరే వీడిని చంపేసేయాలి అని చెప్పేసి ఒక పెద్ద
ప్లాన్ వేసింది అనమాట. ఆ ప్లాన్కి నాకు తెలిసి మరి అక్క ఒక నెల రోజులు కష్టపడ్డది, నాకు తెలిసి నెల రోజులు కూడా కష్టపడి ఉండదు. ఎందుకంటే అంత క్రిమినల్ మైండ్ ఈ అమ్మాయిది. నాకు తెలిసి ఆన్ ద స్పాట్ ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి అనుకుందేమో. ఏం చేసిందిరా అంటే ఒక క్లియర్గా చెప్పేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాసెటమాల్ టాబ్లెట్, ఏవైనా పారాసెటమాల్ కాదు ఏ టాబ్లెట్స్ అయినా మనము ఎక్కువ తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా అది ప్రాణహాని. ఏవైనా టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవద్దు. సో ఆ లూప్ పాయింట్ పట్టుకొని ఏం చేసిందంటే వాటర్లో ఒకరోజు ఆ అబ్బాయికి ఆ పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకొని, ఆ టాబ్లెట్స్ దాదాపుగా ఒక 10 టాబ్లెట్స్ అలా మొత్తం వేసేసింది వాటర్లో. చాలా టాబ్లెట్స్ వాటర్లో వేసేసి అబ్బాయికి ఇచ్చింది. అబ్బాయికి ఇచ్చినప్పుడు అబ్బాయి ఏం చేసిందంటే కొంచెం తాగిన తర్వాతకి ఏదో తేడా కొడుతుంది, వాటర్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పేసి తాగకుండా కొంచెం అంటే తక్కువ క్వాంటిటీ తాగేసి అమ్మాయికి ఇచ్చేసిండు. తాగలేదు. సో అక్కడ సేఫ్, బయటపడ్డాడు బిడ్డ. కానీ మళ్ళీ ఏం చేసిందంటే అర్రే ప్లాన్ మిస్ అయింది కదరా అనుకొని ఈ అక్క ఏం చేసిందంటే మళ్ళీ సెకండ్ ప్లాన్ రెడీగా పెట్టుకుందనమాట. అదేం చేసింది అని అంటే ఆ ప్లాన్ ఏం చేసిందంటే మంచి అంటే ఇప్పుడు ఆ పోరడు ఇలా చేస్తే లైన్లోకి రావట్లేడని చెప్పేసి ఎంత నాటకం అంటే నిజంగా అసలు దగ్గరుంటే చంపపండి పెట్ట పీకలంత కోపం వస్తుంది నాకైతే. ఈవిడ సెకండ్ ప్లాన్ ఏంటంటే మనము జ్యూస్ తాగుతాం కదా, ఆ జ్యూస్లో ఏదో బైక్ మీద వెళ్ళుకుంటూ ఇద్దరు ఆ జ్యూస్లో ఏం చేసిందంటే 2 జ్యూసులు తీసుకుందామే, 2 కూల్ డ్రింక్స్ తీసుకొని మనము ఒక చిన్న గేమ్ ఆడదాము. ఏంటి అని అంటే ఎవరు విన్ అవుతారో చూద్దాం, ఎవరు ఫాస్ట్గా తాగుతారో అని చెప్పేసి ఎంత ఈజీగా ఎంత ప్లానెడ్ అంటే అబ్బా ఈమెకైతే దండం పెట్టాలి నిజంగా. ఆ జ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 బాటిల్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్లలో ఒక దాంట్లో మొత్తం టాబ్లెట్స్ ఇంకా ఎక్కువ తీసుకొని, ఎందుకంటే అట్లా టేస్ట్ డిఫరెంట్గా కొడుతుంది అని చెప్పేసి అన్నాడు కదా నీళ్ళు అయితే, అందుకని చెప్పి కూల్ డ్రింక్లు అయితే జర తీయగా ఉంటుంది అని చెప్పేసి మంచి పథకం వేసి ఆ కూల్ డ్రింక్లో మళ్ళీ పారాసెటమాల్ టాబ్లెట్ చాలా వేసేసి మళ్ళీ ఆ టాబ్లెట్స్ ఏదైతే వేసిందో ఆ బాటిల్ ఏమో అబ్బాయికి ఇచ్చేసింది. ఇంకొకటి నార్మల్ బాటిల్ ఏదైతుందో డౌట్ రాకూడదు అని చెప్పేసి ఈమె ఒక బాటిల్ తీసుకొని ఎవరు ఫాస్ట్గా తాగుతారో వాళ్ళే విన్ అన్నట్టు ఈ యొక్క గలీజ్ గేమ్ అంట నేనైతే ఆ చెత్త గేమ్ ప్లే చేసి తాగిపించింది. కానీ ఇక్కడ దేవుడు మళ్ళీ తనని కాపాడిండు అని చెప్పేసి అనుకోవచ్చు. మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ కొంచెం తాగిన తర్వాతకి ఇదేదో డిఫరెంట్ టేస్ట్ కొడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆ బాటిల్ తీసి అబ్బాయి పడేసిండు అనమాట. మళ్ళీ తాగు అని ఫోర్స్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ డౌట్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఫోర్స్ చేయకుండా అవునా అని చెప్పేసి సింపుల్ అక్కడతోని పెద్దక్క వదిలేసిందని అనుకోకండి, అక్కడ వరకు వదిలేసింది. ప్రస్తుతానికి వదిలేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది అంటే ఈవిడ ఇంకే ప్లాన్ చేసినా అయితే లేదు, ఫస్ట్ చేసినా సెకండ్ చేసినా ఏది చేసినా అయితే లేదని చెప్పేసి డైరెక్ట్గా ఇంటికి పిలిచింది. లైక్ ఎలా అంటే ఇంకా ఇది అయితే ఎంత ఘోరం అంటే పగోడికి కూడా రావద్దురా ఇట్లాంటిది అనుకుంటాం కదా కొన్ని, అందులో ఎంత అర్థం ఉంది పగోడికి కూడా ఈ కష్టం రావద్దురా అనుకునే దాంట్లో ఏంది అది అసలు ప్రేమించిందా ఏంది పగోడా, మనకేమైనా ఎనిమి ఒక శత్రువుని కూడా మనం అలా చెయ్యాలి అనుకోము. బట్ ఈమె ఏందో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ టైం ఏం చేసింది, ఇక ఈ ప్లాన్ 1 అవ్వట్లేదు, ప్లాన్ 2 అవ్వట్లేదు అని చెప్పేసి ప్లాన్ 3లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెట్టిన చూడు స్పాట్ మామూలుగా పెట్టలేదు. ఇంకా ఏం చేసిందంటే మనము పొలాలకి ఊర్లలో పంటలకి పొలాలకి వేస్తాం కదా పురుగుల మందు, ఆ యొక్క మందులో ఆయుర్వేదంది వేరే ఉంటాయి కదా, అందులో ఈ పురుగుల మందు కలిపేసింది అక్క. పురుగుల మందు కలిపేసి ఇంటికి రా ఎవరు లేరు, మా అమ్మ నాన్న లేరు ఇంటికి రా అని చెప్పేసి చాలా ప్రేమగా పిలిచిందనమాట. పిలవగానే ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు, ఎక్కడికి పిలిచినా పోతారు, అది ఏదైనా సరే అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఇది ఆయుర్వేదము, నీకు హెల్త్ బాగుంటలేదు కదా, కొంచెం ఎట్లనో అవుతుంది అంటున్నావు కదా ఈ మధ్య, ఇది తీసుకో, కొంచెం చేదుగానే ఉంటుంది బాగుండదు కానీ తీసుకో నీ హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది. ఎంత తెలివి అంటే అబ్బా గ్రేట్. ఇంకా అబ్బాయి ఏం చేసిండో అరే నమ్ముతారు కదా ఎవరన్నా ఆబ్వియస్లీ. సో అది తీసుకొని మొత్తం తాగేసిండు. అది తాగేసిన తర్వాతకి తను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతకి ఈమె ఏం చేసిందంటే మహారాణి మళ్ళీ ఆయనకు మెసేజ్ పెట్టింది. ఏమి అంటే సారీ అలా ఇలా అని చెప్పేసి పెట్టింది. సారీయా తనుండి నాకు ఎలాగో స్టమక్లో ఎలాగో అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది, కడుపు నొప్పి లేస్తుంది, డిఫరెంట్గా ఉంది అనుకుంటే ఈమె సారీ పెట్టింది. అక్క సారీ ఎందుకు చెప్తున్నావు, ఇదంతా ఏంది అసలు ఈ మెసేజెస్ ఏంది ఇట్లా డిఫరెంట్గా పెడుతున్నావు, కొంచెం ఏదో ఏడ్చినట్టుగా ఇట్లా ఏడ్చుకుంటూ సారీ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి తను పెట్టినప్పుడు ఏం లేదు అని చెప్పేసి చెప్పింది. అంటే ఎంత ఘోరం చూడు, చంపుకుంటూ సారీ అంటే కనీసం ప్రేమించినవు ఇన్ని రోజులు రిలేషన్లు ఉన్నావు, కనీసం ఇక్కడ అనిపించాలి కదా ఒక మనిషిని చంపడం
ఏమైంది, సరే ఇక్కడ తీసుకున్నాడా, తనకి డిఫరెంట్గా లైక్ అలా అవుతుంది. కానీ ఈ పురుగుల మందు వల్ల ఏమైందంటే ఆన్ ద స్పాట్ డెడ్ అవ్వడం కాదు, కొన్ని రోజుల వరకు తన హాస్పిటల్ చూపించుకుంటూనే ఉన్నాడు. ఆ పురుగుల మందు ఏంటంటే పంటలో కొట్టేది మనందరికీ తెలుసు, పొలాలకి అది లోపడున్న ఆర్గాన్స్ అనేది ఒక్కొక్కటి తినేస్తూ ఉంటుంది అనమాట. ఆ కిడ్నీ ఒకసారి, లివర్ ఒకసారి అన్ని ఫెయిల్ అవుతూ వస్తుంటాయి. ఇది అది ఏమంటారు, హఠాత్తుగా వచ్చే మరణం కంటే ఇలా కృంగిపోయి ఇలా అవయవాలు ఖరాబ్ అవుతూ వచ్చేది అసలు ఎంత వేదన అంటే, ఎంత కష్టం అంటే చాలా ఘోరం. అసలు ఎంత అనుభవించిండో కానీ అబ్బాయి అయితే, నాకు తలుచుకుంటేనే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. అలా అబ్బాయికి ఒక్కొక్క ఆర్గానిక్ అనేది పాడవుతుంది. అప్పటికి అమ్మాయి మీద డౌట్ రాలేదు, అమ్మాయి నాకు మంచి కోసం ఇచ్చింది అన్నట్టే ఉన్నాడు. లాస్ట్కి ఇంకా ఏం చేసిండు, ఇంకెక్కువ అవ్వక హాస్పిటల్కి వెళ్ళిండు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతకి చూయించుకుంటే అక్కడ డాక్టర్ అన్నాడు, అరే చాలా ఆలస్యంగా వచ్చావు, లోపల ఇలా ఏం జరిగింది ఏంటి అంటే తను అన్నాడు, నేనైతే ఎవరికి బయట ఏం తినలేదండి, ఎక్కడ ఏం చేయలేదు, జస్ట్ మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇది ఆయుర్వేదకు మందు అని చెప్పేసి ఇచ్చిందని. అక్కడ కూడా తను నెగిటివ్గా చెప్పలేదు, మంచిది హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చుండే, అది తాగాను అని చెప్పేసి మాత్రమే చెప్పాడు. అప్పటికి కూడా చావు చివరిలో కూడా అసలు ఎవరు చంపిరు, ఎవరు ఈయనకి హాని చేస్తున్నారు అనేది కూడా అప్పటికే అబ్బాయికి తెలియదు పాపం, అంత గుడ్డిగా నమ్మిండు. తర్వాత హాస్పిటల్లో ఇంకా అది మీరు రావడం లేట్ అయింది అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే తనకు అన్ని ఆర్గన్స్ అనేది అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అప్పటికి ఫెయిల్ అయిపోయి ఇంకా తను చనిపోయాడు అనమాట. కానీ ఇక్కడ ఏంది తెలుసా, చావు చివరి వరకు కూడా తనకు తెలీదు తను చనిపోతున్నాడు, అసలు ఆ అమ్మాయే ఇలా చేసింది అని చెప్పేసి. ఎంత ఘోరం అసలు చెప్పండి. అండ్ ఇప్పుడు ఇది ఇక్కడ వరకు జరిగాక, తను చనిపోయాక దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసినారు. అంటే ఎట్లయింది ఏంది అని చెప్పేసి. ఎవరికైనా ఉంటుంది కదండి కడుపు కోత, కనీసము ఈ అమ్మాయి 24 ఏళ్ళు పెట్టుకొని కొంచెమైనా బుద్ధి ఉండాలా. అరే ఎవరికైనా నేను చెప్తున్నాను అబ్బాయి, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ముఖం మీద చెప్పండి, అంతేగాని ఈ పిచ్చకుంట్ల పనులు ప్రేమించి మళ్ళీ సంపేసేయాలి, స్మార్ట్ గేమ్లు ఆడొద్దు ఎవరైనా. ఈ మధ్య ఇవే చేస్తున్నారు. సరే ఇదంతా చేసిన తర్వాతకి జడ్జిమెంట్ అయితే సూపర్ ఇచ్చి అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఈ విషయంలో నేను కూడా కరెక్ట్ అనే చెప్తా, ఎందుకంటే అబ్బాయిని చంపేసింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఏం చేసింది, 45 days కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరిగింది అక్క. తిరిగినప్పుడు కూడా ఎట్లా అంటే నాకేం సంబంధం లేదు, అది కవరింగ్ స్టేజెస్ అయితే ఎలా చేసిందంటే మామూలుగా చేయలేదు, అంత కవరింగ్ చేసింది. బట్ కానీ ఈ జడ్జిమెంట్ అయితే వచ్చింది ఏంటంటే 45 days తర్వాతకి అమ్మాయికి ఉరి శిక్ష వేయాలి, ఉరి శిక్ష పడింది అనమాట. ఈ ఉరి శిక్ష పడ్డంలో చాలా వరకు కొన్ని కామెంట్స్ అంటే కొంతమంది అన్నారు, అరే 24 ఏళ్ళు తెలిసి తెలియక చేసిందేమో, మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి ఎక్కువ మంది ఏం కాదు కొంతమంది అనుకుంటున్నారమ్మా. ఆలోచించండి, ఈరోజు అబ్బాయి చనిపోయిండు, అబ్బాయిది కూడా చనిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత కోల్పోతున్నారు. ఈరోజు ఈమె అంత ఇలా చేసేసి ఇప్పుడు ఆమెకి శిక్ష పడొద్దా, కోర్టు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఇది నేను కూడా కరెక్ట్ అని అంట. ఈరోజు ఏం జరిగింది, అమ్మాయికి ఏం మిగిలింది, ఈరోజు చావు, మళ్ళీ ఉరి శిక్ష. అంటే నువ్వు బ్రతికుండగానే అందరి ముందు ఆ ఉరి శిక్ష వేసుకొని నిన్ను నువ్వే, అర్థమవుతుందా ఏం జరుగుతుందో? అందరు ఆలోచించండి. ఈరోజు ఉరి శిక్ష పడ్డది అమ్మాయికి. అందరు అనుకుంటారు కదా ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. ఓవరాల్గా అయితే ఒక అమ్మాయికి ఉరి శిక్ష పడ్డం అనేది నిజంగా ఫస్ట్ టైమే. చూడండి, ఎవరైనా ఆలోచించండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అమ్మాయిలు చాలా వరకు అనుకుంటుండొచ్చు, అరే మేము ఏం చేసినా నడిచిపోతుంది, మేము ఎట్లా చేసినా నడిచిపోతుంది, మేము అమ్మాయిలము, చట్టాలన్నీ మాకు చుట్టాలు, ఏదైనా నడిచిపోతుంది, ఏదైనా మేము నడిపిస్తాం, మాకు ఇట్లా గిర్ర తిప్పుతూ ఉంటాం, మాకు తిరిగి ఎలా తిప్పితే అలా తిరుగుతారు అబ్బాయిలు, మాదే మొత్తం నడుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. రేపన్నాడు ఈ యొక్క అమ్మాయి ఇలాంటివి చెయ్యాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీకు కూడా ఇలాంటి ఉరి శిక్షలు అనేవి తప్పవు. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్న వేషాలు కానీ ఆ చట్టాలన్నీ మా తరపులనే ఉన్నాయి, ఆడపిల్లల తరపులనే ఉన్నాయి అని చెప్పేసి మీరు మంచి లాజిక్స్ పట్టుకొని బాగా పెద్ద ప్లాన్లు వేసుకొని బాగా చేస్తున్నారన్నమాట. ఒకటే చెప్తున్నా, రిలేషన్ గురించి చెప్పాలంటే నేనైతే ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం ఉంటే ఒకవేళ మీరు రిలేషన్లోకి వెళ్ళినప్పటికైనా ఒకటే ఆలోచించండి, మీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసేయండి. మిగతా విషయాలు ఆ మాత్రం మెచ్యూరిటీ ఉండదా మీకు? సరే
ఒక మనిషిని చంపే బదులు మీరు వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, సరే మేము లవ్ చేసుకున్న రోజులు చేసుకున్నాం కానీ ఇప్పుడు మాకు ఇష్టం లేదు, లేదంటే కూర్చోబెట్టుకుని అబ్బాయికి చెప్పండి, అబ్బాయి వినకపోతే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ వినకపోతే మనకి చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, స్టేషన్లో వెళ్ళి చెప్పండి, అక్కడితో క్లియర్ అవుతుంది కదా. వాళ్ళకంటూ వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతే మీలాంటి గొప్ప వాళ్ళని, లేదంటే మీకన్నా మెంటల్ ఉందేమో మీకన్నా కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేగాని ఇలా ప్రాణాలను తీసేంత వరకు ఈ యొక్క మైండ్లో ఎందుకు వెళ్తున్నాయి అర్థం కావట్లేదు. బట్ ఆలోచించండి ఆడపిల్లలు, ఇదైతే నా ఆడపిల్లలకే చెప్తున్నా ఈ వీడియో మాత్రం. ఎందుకంటే ఈరోజు అమ్మాయికి ఉరి శిక్ష పడింది. నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి ప్లానింగ్స్ కానీ ఇలాంటి చెత్త చెదరపు ఆలోచనలు కానీ క్రిమినల్ మైండ్ సెట్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆలోచించండి, జాగ్రత్త. ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. ఓకే, సో మంచి మనసుతో ఉండండి, హ్యుమానిటీతో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.